హాయ్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చేశాం. ఇందులో చెప్పిన అంశాలను డాక్టర్ను సంప్రదించకుండా పాటించడం సరికాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. డోలో 650 మన దేశంలో ఈ టాబ్లెట్ పేరు వినని వారు ఉండరేమో. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, లేదా ఏదైనా చిన్నపాటి అనారోగ్యం వచ్చినా చాలామందికి ఠక్కున గుర్తొచ్చేది డోలో 650. ఇలా మెడికల్ షాప్కి వెళ్ళి అలా డోలో 650 తెచ్చేసుకొని వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక డాక్టర్ డోలో 650 వాడకం పైన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని భారతీయులు క్యాడ్బరీ జెమ్స్ లాగా వాడేస్తున్నారని చెప్పారు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది. డోలో 650 మాత్రల వాడకంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భారతీయులు వీటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. భారతదేశంలో డోలో 650 టాబ్లెట్ల వాడకం భారీగా ఉంటుంది. ఏటా సగటున 300 కోట్ల మాత్రలను వాడుతున్నట్లు అంచనా. కోవిడ్-19 సమయంలో అంటే 2020 నుంచి 2022 మధ్య డోలో 650 అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్ వరకు సుమారు 350 కోట్ల టాబ్లెట్లు అంటే 7,50,00,000 స్ట్రిప్స్ అమ్ముడయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 311 కోట్ల టాబ్లెట్లు కొన్నారు. మన దేశ జనాభా 150 కోట్లు అనుకుంటే సగటున 2 టాబ్లెట్లను భారతీయులు వాడుతూ ఉన్నారు. ఇది చాలా తక్కువగానే అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. డోలో 650 లేదా పారాసెటమాల్ టాబ్లెట్ల వాడకంలో భారత్ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా 2వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మనం డోలో 650 టాబ్లెట్లకు ఎంత అడిక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అసలు డోలో 650 అంటే ఏంటి? వాస్తవానికి దీన్ని ఎందుకోసం వాడాలి? వీటిని ఎవరు తయారు చేస్తున్నారు? డోలో 650 అనేది పారాసెటమాల్. ఇందులో 650 మిల్లీగ్రాముల పారాసెటమాల్ ఉంటుంది. దీనికి జ్వరం తగ్గించే లక్షణం ఉంటుంది. అలాగే నొప్పి నివారణగా ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, పళ్ళ నొప్పి, ఋతుస్రావ నొప్పులు, కండరాల నొప్పులు లాంటి సమస్యలకు దీన్ని వాడతారు. డోలో 650 టాబ్లెట్లను బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. మన దేశంలో ఇది ఓవర్ ది కౌంటర్ అంటే ఓటీసీ మందుగా అందుబాటులో ఉన్నాయి. అంటే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నమాట. గణాంకాలను చూస్తే డోలో 650 మాత్రలను నిజంగానే చాక్లెట్లాగా తినేస్తున్నారని అర్థమవుతుంది. అసలు వీటిని ఎందుకు ఇంతలా వాడేస్తున్నాం? భారతదేశంలో డోలో 650 వాడకం నిజంగా ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. జ్వరం, తలనొప్పి లేదా చిన్నపాటి నొప్పి వచ్చినా కూడా చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఈ టాబ్లెట్ను వాడేస్తున్నారు. ఈజీగా అందుబాటులో ఉండడమే దీనికి ప్రధాన కారణం. ధర తక్కువ కావడం మరో కారణం. 15 టాబ్లెట్ల స్ట్రిప్ 30-35 రూపాయల లోపే దొరుకుతుంది. అందుకే వీటిని చాక్లెట్లలాగా వాడిస్తున్నామని ఓ డాక్టర్ అభిప్రాయపడ్డారు. క్యాడ్బరీ జెమ్స్ లాగా డోలో 650 టాబ్లెట్లను వాడేస్తున్నారని డాక్టర్ చెప్పిన మాటలను చాలామంది ఫన్నీగా తీసుకుంటున్నారు. కానీ ఆయన ఈ మాట అనడం వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పళనియప్పన్ మాణిక్కం అనే డాక్టర్ భారతీయులు డోలో 650 మాత్రలను క్యాడ్బరీ జెమ్స్ లాగా తినేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది. ఆయన అలా పోస్ట్ చేసిన తర్వాత డోలో 650 వాడకంపై విపరీతమైన చర్చ మొదలైంది. దీన్ని విచ్చలవిడిగా వాడేస్తే సైడ్ ఎఫెక్ట్స్ను ఫేస్ చేయాల్సి వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. సరైన మోతాదులో తీసుకుంటే ఇది సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. విచ్చలవిడిగా వాడేస్తే కాలేయానికి తీవ్ర నష్టం కలిగించవచ్చని హెచ్చరిస్తూ ఉన్నారు. డోలో 650కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనుమతి ఉంది. కాబట్టి ఎలాగైనా వాడేయొచ్చని కొందరు భావిస్తున్నారు, కానీ అది తప్పు. జ్వరాన్ని తగ్గించడానికి డోలో 650 యాంటీపైరెటిక్గా పనిచేస్తుంది. ఇది మెదడులోని హైపోథాలమస్పై పనిచేసి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తలనొప్పి, పంటి నొప్పి, కండరాల నొప్పులు, ఋతుస్రావ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు, లేదంటే ఏదైనా ఆపరేషన్ తర్వాత తలెత్తే నొప్పులకు డాక్టర్లు దీన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే జలుబు, ఫ్లూ లక్షణాలైన గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులకు కూడా ఇది సహాయపడుతుంది. ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరికి జ్వరం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా డోలో 650 సిఫారసు చేస్తారు. డోలో 650 మాత్రలు దేనికి ఉపయోగపడతాయో అందరికీ తెలుసు. అందుకే దీన్ని తమంతట తామే డాక్టర్లుగా భావించేసి కొనేసి వాడేస్తూ ఉంటారు. ఇలా వాడడం సేఫేనా? డోలో 650 మన దేశంలో ఓవర్ ది కౌంటర్ ఓటీసీ మందుగా అందుబాటులో ఉంది. అంటే మెడికల్ షాప్లలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే దీన్ని కొనుక్కోవచ్చు. అలా దొరుకుతుంది కదా అని చాలామంది రోజుల తరబడి వాడిస్తూ ఉంటారు. ఇది అసలు సమస్యలకు మూలమవుతుంది. డాక్టర్ను సంప్రదించకుండా ఎక్కువ కాలం ఈ మాత్రలు వాడడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. డాక్టర్లతో సంప్రదించకుండా డోలో 650 మాత్రలు వాడితే కాలేయం డ్యామేజ్ కావచ్చు, కిడ్నీలు పాడైపోవచ్చు, రక్త సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇప్పటికే కాలేయం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డోలో 650 జోలికి వెళ్ళకపోవడమే బెటర్. ఆల్కహాల్ తాగేవాళ్ళు కూడా తమకు ఇష్టం వచ్చినట్లు ఈ టాబ్లెట్స్ వాడకూడదు. గర్భిణీలు, పాలిచ్చే బాలింతలు కూడా డాక్టర్ను సంప్రదించకుండా డోలో మాత్రలు తీసుకోకూడదు. 12 ఏళ్లలోపు పిల్లలు, ఇతర పారాసెటమాల్ కలిగిన మందులను వాడుతున్న వాళ్ళు కూడా డోలో 650 మాత్రలు వాడకూడదు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు డాక్టర్లను సంప్రదించకుండా తమకు ఇష్టం వచ్చినట్లు డోలో 650 మాత్రలు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందో ఇప్పుడు చూద్దాం. డోలో 650 ఎప్పుడైనా డాక్టర్ చెప్పినట్లు మాత్రమే వాడాలి, లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్కు దారితీయొచ్చు. కడుపు నొప్పి రావచ్చు, వాంతులు, వికారానికి దారితీయొచ్చు, చర్మం ఎర్రగా మారచ్చు, దద్దుర్లు రావచ్చు. మరీ ఎక్కువగా డోలో 650 వాడితే కాలేయం అంటే లివర్ డ్యామేజ్ కావచ్చు, కిడ్నీలు దెబ్బతినొచ్చు, రక్త సంబంధిత రోగాలు రావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు, కామెర్లకు దారితీయవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డోలో 650 మాత్రలను ఎలా తీసుకోవాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చాలామందికి తెలియదు, అయినా వాడేస్తూ ఉంటారు. డాక్టర్లు డోలో 650 మాత్రలను సిఫారసు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. రోగి వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి రాసిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళైతే వ్యాధి తీవ్రతను బట్టి రోజుకు 1 నుంచి 4 మాత్రల వరకు సిఫారసు చేస్తూ ఉంటారు. పిల్లలైతే వాళ్ళ బరువును బట్టి రోజుకు 1 లేదా 2 మాత్రలను రాసిస్తూ ఉంటారు. ముసలి వాళ్ళు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యే వాళ్లకు డాక్టర్లు తీవ్రతను బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా రోజుకు 4 మాత్రలకు మించి వాడకూడదు. అది కూడా ఆహారంతో పాటు వీటిని తీసుకోవడం బెటర్. ఇక డోలో 650 వాడేవాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. తీసుకుంటే లివర్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇతర పారాసెటమాల్ మాత్రలతో కలిపి దీన్ని తీసుకోకూడదు. 6 ఏళ్లలోపు పిల్లలకు డోలో 650 సిఫారసు చేయరు. డోలో 650కి అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది డోలో 650 వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ఇది ఇప్పుడు పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. డోలో 650ని అతిగా వాడడం పెద్ద సమస్యగా మారింది. ఎవరికి వాళ్ళు డాక్టర్లుగా ఫీల్ అయిపోయి సొంత చికిత్స చేసేసుకోవడం మన భారతీయులకు అలవాటు. ధర తక్కువ కావడం, ఈజీగా దొరకడం కూడా దీనికి దోహదపడుతోంది. చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్ దగ్గరికి ఎందుకులే అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే డోలో మాత్రల షీట్ 30 రూపాయలకే దొరుకుతుంది. అందుకే వీటి వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది మున్ముందు మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన డాక్టర్ పోస్టు దీని తీవ్రతపై అవగాహన పెంచింది. అయితే ఇది సరిపోదు. విచ్చలవిడి వాడకం వల్ల భవిష్యత్ భారతం రోగాలమయమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం, వైద్య సంస్థలు, ఫార్మసీలు కలిసి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. డోలో 650 పైన ఈ స్టోరీ కేవలం అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేశాం. అంతేకాని మేము చెప్పిన విషయాలను గుడ్డిగా ఫాలో అయితే ఇబ్బందులు తలెత్తవచ్చు. ఏదైనా వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి. సొంత చికిత్సలు చేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.